గ్రంథాలయాలు, విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మెదక్ గ్రంథాలయం రాష్ట్రంలోని మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మెదక్ గ్రంథాలయం 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, తాను 5 లక్షల విలువ గల పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని, దీనికి ప్రణాళిక చేయాలని గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. మెదక్ గ్రంథాలయం రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయం తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల, విజ్ఞాన భాండాగారాలను గ్రంథాలయాలు ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ గ్రంథాలయం చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షలు విజేతగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా మంది విద్యార్థులు తమ చదువుల్లో పోటీ పడి పరీక్షల్లో కాదు, వ్యక్తిత్వ వికాసంలో కూడా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ, పుస్తకాలు, నూతన విషయాలు, వివిధ సమాచార వనరులు, ప్రయోగాలపై అవగాహన పెంచడానికి గ్రంథాలయాలు కీలక మాధ్యమంగా నిలుస్తాయని అన్నారు. కలెక్టర్ రాజు మాట్లాడుతూ, గ్రంథాలయాలు నాలెడ్జ్ హబ్గా పనిచేస్తాయని, అన్ని వయసుల వారికి పుస్తకాలు, పత్రికలు, నిఘంటువులు ఉపయోగపడతాయన్నారు. పరిశోధనకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అవసరమైన వనరులను స్థానికంగా అందిస్తున్నాయన్నారు. డిజిటల్ లైబ్రరీ ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆన్లైన్ సమాచారాన్ని సురక్షితంగా పొందగలుగుతున్నారని, చదవడం, అభ్యాసం, సమాచారం పొందడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధి సుసాధ్యం అవుతుందని పాఠకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ, పాఠకులు, గ్రంథాలయ నరేందర్ రెడ్డి, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిస్టర్బెన్స్ వాళ్ళకి అందరికీ కూడా ఉంటాము.